భూమిపై జీవించిన ప్రతి వ్యక్తి పరలోకములో ప్రవేశించబోతున్నాడు. దీనిని బట్టి లోకములో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా పరలోకము చూసే అవకాశం వస్తుంది. అయితే పరలోకంలో ప్రవేశించిన ప్రతి వ్యక్తి పరలోకములో ఉండడు. ఏ విధంగా ఇది జరుగుతుంది ఆలోచించినట్లయితే గమనించండి. లోకం యొక్క అంతమందు దేవుడు లోకమునకు దవడ సింహాసనపు తీర్పు అన్నది జరిగించబోతున్నాడు. ఈ తీర్పు జరిగే ముందే లోకములో ఉన్నదంతయు మహావేంద్రంతో లయమైపోబోతున్నది. లోకము ఈ విధంగా వేంద్రమైన తర్వాత దేవుడు సర్వమానవాళికి తీర్పు తీర్చబోతున్నాడు. ఈ తీర్పు దేవుని యొక్క సింహాసనం ఉన్న చోట జరుగుతుంది. ఈ దేవుని యొక్క సింహాసనం అన్నది మూడో ఆకాశమందు ఉన్నది. దీనిని బట్టి తీర్పు అన్నది ఈ మూడో ఆకాశంలో జరగబోతున్నది. ఇదే పరలోకము. ఈ దవడ సింహాసనపు తీర్పునకు లోకము పుట్టినది మొదలుకొని అప్పటి వరకు లోకమును జీవించిన ప్రతి ఒక్కరూ ప్రత్యక్షము కావలసి ఉన్నది. ఆ దినమున దేవుని గ్రంథములో లిఖింపబడిన దానిని బట్టి పరలోకమునకు ప్రవేశించుటకు యోగ్యులైన వారు పరలోకమునకు వెళ్ళగా, నరకమునకు నియమింపబడిన వారు నరకమునకు వెళ్ళిపోతారు. అయితే ఈ తీర్పు పరలోకములో ఎందుకు నియమించున్నాడు అంటే, దేవుడు తన బిడ్డలైన వారి కొరకు నియమించిన పరలోక భాగ్యమును వారికి చూపించి, వీరు నరకములోనికి వేయబడగా ఏ భాగ్యమును వారు పోగొట్టుకున్నారో దానిని గూర్చి అక్కడ చింతించుచు యాతన పడాలి అన్నది దేవుని ఉద్దేశము. ఇక్కడ పరలోకమునకు వెళ్ళిన వారు దేవునితో యుగయుగములు గడుపుచూ ఉండగా, ఇక్కడ నరకములోనికి వెళ్ళిన వారు వారు పోగొట్టుకున్న భాగ్యమును తలంచుకొనుచు యుగయుగములు వేదన పడుతూ జీవిస్తుంటారు. ఇది యుగయుగములు ఉండే జీవితము.